నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 40 ఏళ్లుగా నివసించిన ఒక భారతీయుడు కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే 1957 జూన్ 22న జన్మించిన జాన్ మెరుగైన భవిష్యత్తును నిర్మించాలనుకునే సంకల్పంతో గల్ఫ్కు వచ్చిన భారతీయుల తరంలో ఒకడు. సంవత్సరాలు గడిచే కొద్దీ కువైట్ అతనికి కేవలం పనిచేసే ప్రదేశం కంటే ఎంతో ఎక్కువయింది. అది అతను తన వృత్తి జీవితాన్ని స్థాపించుకున్న, వ్యాపారాలు నిర్మించుకున్న, శాశ్వత స్నేహాలను పెంచుకున్న మరియు తన కుటుంబాన్ని పోషించిన ప్రదేశంగా మారింది. వ్యాపార జీవితాన్ని నిర్మించుకున్నాడు. జాన్ గారు దాదాపు కువైట్లో 4 దశాబ్దాల పాటు నివసించారు మరియు అతని యొక్క వ్యాపార ప్రస్థానం కువైట్ హార్డ్వేర్ మరియు టూల్స్ రంగంలో ఒక వ్యాపార సంస్థ అయిన సాన్బోక్ ఇంటర్నేషనల్ సెంటర్తో సన్నిహితంగా ముడిపడింది. సాన్బోక్ ఇంటర్నేషనల్ విస్తృతంగా సమాజంలో తన యొక్క ఉనికి కలిగి ఉంది. ఈ సంస్థ కువైట్లోని సామాజిక మరియు సాంస్కృతిక కార్యకలాపాలకు మద్దతు ఇచ్చినట్లుగా తెలిసింది. అలాగే జాన్ గారు వ్యాపార హార్డ్వేర్కు మాత్రమే పరిమితం కాలేదు, అతను ఒక సూపర్ మార్కెట్ వ్యాపారంతో కూడా సంబంధం కలిగి ఉన్నాడు. ఇది అతనిలో వ్యవస్థాపక ప్రవృత్తి మరియు మరొక కోణాన్ని ప్రతిబింబిస్తూ ఉంది. రిటైల్ రంగంలో ప్రవేశించడం అనేది రోజువారీ వినియోగదారులకు అవసరాలను గుర్తించి ఒకే వ్యాపార రంగానికి పరిమితం చేశారన్నమాట. జాన్ గారు తన యొక్క భార్య మార్గరెట్, పిల్లలు జరైస్, జోస్విన్, జెమీమా, కోడలు జాన్ మరియు అల్లుడు జోకిలోతో విడిచి వెళ్ళిపోయారు. ఆయన పిల్లలకు తమ తండ్రి జ్ఞాపకాలు ఆయన వృత్తిపరమైన విజయాలకు అతీతంగా నిలిచిపోతాయన్నమాట. ఏది ఏమైనా సరే కానీ కువైట్ దేశంలో 40 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తూ భారతదేశానికి కావచ్చు, లేకపోతే కువైట్లో ఉన్న ప్రజలకు ఆయన ఎనలేని సేవలు అందించారు. అలాగే చాలా మందికి కూడా సహాయం చేశారని చెప్పేసి, అలాగే ఆయన దీర్ఘకాలిక ఆరోగ్యంతో జాన్ ఫెర్నాండెస్ గారు కన్ను మూశారని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. ఆయన ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆయన మరణించాడనమాట. ఆయన యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.